సంవత్సరాలు అవుతుంది, వాళ్ళకి తెలివి ఉందా? ఇంత అన్నం తింటురా, గడ్డి తింటురా, ఏం చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి నేను అడుగుతున్నా వాళ్ళు. ఎన్ని రోజులు అవుతుంది ఇలా మేము ఏదో ఒక కార్యక్రమం పూర్చుకొని మేము ముందుకు పోతుంటే రోజు బురదలు వెళ్తారు వాళ్ళ మనుషుల మీద, రోజు బురదలు వెళ్తారు. ఏంది అంటే మీకు ఊరు గ్రామ ప్రజల మీద మీకు ఇది లేదా? గ్రామం మీద మస్తు సంపాదించుకున్నా, ఇంకెందుకు 4 ఎకరాల భూమి ఇప్పేందుకే మీకు అంత ఇదేమవుతుంది? అంత నొప్పి అవుతుంది అందుకని నేను అడుగుతున్నా వాళ్ళని. అందుకే మేము ఏం చేస్తున్నామంటే, రండి నాయన ఇక మాట్లాడదాం అందరం అంటే, ఒక ఆయనకు జ్వరం వస్తుంది, ఒక ఆయనకు సర్ది అవుతుంది, ఇంకో ఆయనకేమో పని ఉంటుంది. ఏం చేయాలి ఇంకా చెప్పండి? ఇంతగానో ప్రయత్నం చేస్తున్నప్పుడన్నా వాళ్ళకి ఇంత శుద్ధశుద్ధి ఉండాలి. మళ్ళీ ఫోన్ చేసి మీరు గలీజ్గా మాట్లాడుతున్నాడు. మాట్లాడతాం బాబాయ్, 19 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాం. మాట్లాడకపోతే ఏం చేస్తాం? మా కడుపు కాలుతున్నాయి, నీకేం తెలుస్తుంది? నా కడుపు నొప్పి నాకే తెలుస్తుంది, నీకేం తెలుస్తుంది? నా కడుపు నొప్పి లేషన్ నీకు తెలుస్తుందా? 100% మాట్లాడతాం, 100% పెడతాం. ఎమ్మెల్యే గురించి పెడతాం, డౌన్ ఊరున్న లీడర్ గురించి స్టార్ట్ చేస్తాం. అవసరం అయితే మీరు న్యాయం చేయకపోతే చూస్తున్నాం. ఇంకా ఒప్పుకతో నీకు 16 రోజులు అవుతుంది, ఇంకా ఒప్పుకతో చూస్తున్నాం. ఊళ్ళో ఎమ్మెల్యే లీడర్ గిట హిమాయత్ నగర్ అంబేద్కర్ స్టాచ్యూ మీద ఒట్టే చెప్తున్నా నేను. హిమాయత్ నగర్ కానీ ఫ్లెక్సీలు పెట్టుకుంటూ వస్తాం, ఊళ్ళో లీడర్ నాకు ఎక్స్ మార్క్ పెట్టుకుంటూ వస్తాం. ఎందుకు చేస్తున్నామంటే ఇంకో ఒప్పుకతో చూస్తున్నాం మేము. ఇంకా తెలివి తెచ్చుకుంటారు, ఇంకా వస్తారని చెప్పి. అంతేగాని వాళ్ళకి ఏదో భయపడి కాదు, వాళ్ళ మోసే నిందాగే కాదు. మీరు వస్తున్నారు, మీ సపోర్ట్ మాకు ఉంది. ఇంకా మీరు ఒక్కొక్కరిని పెంచుకుంటూ తీసుకురావాలని మీకు ధన్యవాదాలు తెలుస్తున్నా. ఈ సభాముఖంగా ఇంతలో నేను ముగించుకొని సమయం తగ్గిస్తున్నాను.